మైన్స్ కి వైన్స్ కి రెండిటికి మినిస్టర్ గా ఉన్నాడు. ఈయన సిగ్గు లేకుండా మాట్లాడతాడు. ఇంత ప్రూఫ్స్ తో కూడా దొరికితే చంద్రబాబు నాయుడు ఏమో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తున్నారని ఒక డైవర్షన్ కట్టుకథ చెప్తుంటే ఈ కొల్లు రవీంద్ర చెప్తాడు ఈ కల్తీ మద్యం తయారు చేసింది మేం కాదు వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు అని. నేను సూటిగా అడుగుతున్నాను కొల్లు రవీంద్రని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు 16 నెలలుగా కల్తీ మద్యం చేస్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా? మీ ప్రభుత్వం నిద్రపోతుందా అని నేను అడుగుతున్నా. అండ్ ఈరోజు కొల్లు రవీంద్ర గారి కళ్ళు కాకులు ఎత్తుకుపోయినట్టున్నాయి. ఈ కల్తీ మద్యంలో వచ్చిన ముడుపుల వల్ల కళ్ళు బైర్లు కమ్మినాయి అనుకుంటా. ఇలా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతూ ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది కొల్లు రవీంద్ర, మీ ఎక్సైజ్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఈ కల్తీ మద్యం కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పుడే జరిగిందని క్లియర్ కట్గా చెప్పారు. ఆ ప్రెస్ క్లిప్పింగ్లో ఒకసారి చూసుకుంటే నీకు బుద్ధి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు కొల్లు రవీంద్ర గురించి మాట్లాడాల్సి వస్తుందంటే ఈయన పైకి చాలా గొప్ప వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు, చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా. ఇటు వైన్స్లో అటు మైన్స్లో ఈ రాష్ట్రాన్ని గుండు కొరిగిచ్చేస్తున్నాడు. ఎందుకంటే నగిరిలో మేము చూస్తున్నాం, కొండలు కొండలు కరిగిపోతున్నాయి. ఈడొక దొంగ ఉన్నాడు ఎమ్మెల్యేగా, కొల్లు రవీంద్ర అండతో ఇక్కడ వీడు కాన్స్టిట్యున్సీకి రాడు, ప్రజలకి పని చేయడు, ప్రజలకి వెల్ఫేర్ ఇవ్వాలన్న ఆలోచన లేదు. ముఖ్యంగా ఇక్కడున్న పవర్లూమ్ వాళ్ళకి 500 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు వీడు వాగ్దానం చేసి ఎగ్గొట్టింది కాకుండా సిగ్గు లేకుండా పవిత్రమైన అసెంబ్లీలో ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అసెంబ్లీని కూడా ఏమార్చిన పెద్ద దొంగ ఇక్కడున్న నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్. సో ఈ కొండలన్నీ కరిగించి ప్రజలు ఈరోజు నోరు కొట్టుకుంటున్నారు, ఇలాంటి వాడిగా మేము ఓటేశామని. ఇలా ప్రతి నియోజకవర్గంలో మట్టి దోచుకోవడం, కొండల్ని కొరిగేయటం, కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా అమ్మించి ప్రజల ఆరోగ్యంతో, మహిళల మాన ప్రాణాలతో, పసుపు కుంకుమలతో చెలగాట మారుతున్నందువల్ల ఇతని మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి, ఇతన్ని మంత్రిగా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఇతనితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా పైన కూడా ఎంక్వైరీ చేయాలి అనేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈయన ఈ మీనా హయాంలోనే ఎన్నికల ఈవీఎంలను ఎలా కల్తీ చేశాడు, ఆ రోజు ఎన్నికల ఈవీఎంలను కల్తీ చేయడమే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఈ కల్తీ మద్యం ద్వారా ఎంతమంది మహిళల జీవితాలను నాశనం చేశాడో దానికి ముఖేష్ కుమార్ మీనా కూడా కారణం. కాబట్టి వీళ్ళందరి మీద సిబిఐ విచారణ వేసి వీళ్ళందరినీ కూడా పనిష్ చేయాలి. ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని, గంజాయిని, డ్రగ్స్ని అరికట్టాలి అని చెప్పి మేము మోడీ గారిని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఆడవాళ్ల జీవితాలకు సంబంధించిన విషయం, ఇది ఆడవాళ్ల పసుపు కుంకుమలకు సంబంధించిన విషయం, ఇది ఆడవాళ్ల తాలిబొట్లకు సంబంధించిన విషయం, ఇది ఆడవాళ్ల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం. మోడీ గారు ఖచ్చితంగా మీరు మంచి నిర్ణయం తీసుకొని సిబిఐ ఎంక్వైరీ వేయిస్తారు, ఆడవాళ్ళని కాపాడతారు, ఆడవాళ్ళకి అండగా నిలబడతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను, మీ భర్తల ప్రాణాలు, మీ అన్నదమ్ముల ప్రాణాలు, మీ కొడుకుల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలబడుతుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ మద్యం మీద ఎక్సైజ్ ఆఫీసుల ముందర ధర్నా చేస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి కలుసుకోండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ కల్తీ మద్యాన్ని ఆపుదాం, ఈ బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేసేంత వరకు పోరాడదాం, సిబిఐ ఎంక్వైరీ ఎన్డీఏ ప్రభుత్వం వేసే వరకు పోరాడదాం, మన కుటుంబాన్ని మనం కాపాడుకుందామని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నకిలీ మద్యం మొలకల చెరువు 23 మంది నిందితులను గుర్తించాం, 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నంలో 12 మంది నిందితులుగా గుర్తించి 7 మందిని అరెస్ట్ చేశాం. 4 పీటీ వారెంట్లు నమోదు చేశాం విదేశాల్లో ఉన్నారని. ప్రధాన నిందితుడు A1 జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు వచ్చినట్టు నేను ఇప్పటికప్పుడు బ్రీఫింగ్ తీసుకుంటున్నాను. తప్పు చేసిన వాడు ఎవ్వడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయడం కోసం డిపార్ట్మెంట్ అప్రమత్తం చేయడమే కాకుండా ఎక్కడెక్కడ
సమస్యలుంటే అవన్నీ కూడా అనలైజ్ చేసుకొని నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను. ఎవరిని వదిలిపెట్టద్దండి. అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాను. ముందు వెనక చూడలా, ఒక్కరోజు కూడా చూడలా. నేను ఒక్కరోజు కూడా చూడలేదు అంటే నేరస్తుల్ని ఎవరిని వదిలిపెట్టను అనేదానికి దానికి అర్థం. అది అయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా పేద ప్రజల ఆరోగ్యం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. నేను పదే పదే చెప్తున్నాను. అది చెప్పినప్పుడు మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్, రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి, మల్లికా కార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది. అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని. వీళ్ళ నలుగురిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని, అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరు తీసుకొని, వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా, తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేట్టుగా చేస్తాం. వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు. మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్రికాలో నేర్చుకునింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు. అది ఇక్కడ సాగదు. దీనికి కూడా రాజకీయ ముసుగు ఒడిదొడుక్కున్నారు. ఆ రాజకీయ ముసుగు దొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఎలాంటి రాజీ ఉండదు. ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. ఈ రోజటి నుంచి దీనికి టెక్నాలజీ కూడా జోడిస్తున్నాం. ఇంతవరకు టెక్నాలజీ జోడించాం చాలా డిపార్ట్మెంట్లో. ఈ డిపార్ట్మెంట్లో ఇంకా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్, ఈ యాప్ని మీరు చూస్తే తొందరగా తీసుకొచ్చాం. దీంట్లో వినియోగదారుడు, విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్మతారో అతను, అదే మాదిరిగా కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో అతను, వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది. అందులో నకిలీ మద్యం బాటల్ని కనుక్కోవడానికి వీలుగా యాప్ డిజైన్ చేశాం. ఒక స్కానింగ్ చేయడం, వెరిఫై చేయడం, అక్కడి నుంచి హోలోగ్రామ్ ఉంటుంది. అందులో క్లియర్గా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, చూపించి డెమాన్స్ట్రేట్ చేస్తాం. అది స్కానింగ్ చేస్తే అక్కడి నుంచి నేరుగా బ్యాచ్ నెంబర్, బ్రాండ్ నేమ్, ఎంఎల్ సైజ్, ఎంఆర్పి, ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్, డిపో లొకేషన్, వెండర్ లొకేషన్ అన్నీ వచ్చేస్తాయి. దాన్ని చూసుకున్న తర్వాత ఇది నకిలీనా లేదా అని చూసుకొని వినియోగదారుడు కన్జ్యూమ్ చేసే పరిస్థితికి వస్తుంది. అదే సమయంలో నకిలీదారుడు కూడా ఎవరైనా వీళ్ళు వినియోగించే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యాప్ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటిల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రికాషన్ కింద బాటిల్ పైన డీటెయిల్స్ ఉంటాయి. యాప్లో క్లౌడ్లో డేటా ఉంటుంది. ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది. ఒక బాటిల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారు ఎవరైతే అమ్ముతాడో అమ్మే వ్యక్తి దీన్ని స్వాప్ చేసుకుంటాడు. ముందు స్వాప్ చేస్తే ఆ షాప్ నుంచి అది అమ్మేసినట్లు లెక్క. ఎవరైతే కొంటాడో అతను కొన్న తర్వాత
ఒకసారి స్వాప్ చేసుకొని ఏ బ్యాచ్లో వచ్చింది ఆ డీటెయిల్స్ చూసుకునే అవకాశం వస్తుంది. ఆ డీటెయిల్స్ చూపిస్తాం మీకు. అప్పుడు ఇంకా డౌట్ లేదు, పలాని రోజున మ్యానుఫ్యాక్చరింగ్ టైం కూడా ఉంటుంది దాంట్లో. మ్యానుఫ్యాక్చరింగ్ డే, టైం, బ్యాచ్, అదే మరి ఏ మ్యానుఫ్యాక్చరర్, ఏ ప్లేస్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇంకా ట్రేసబిలిటీ అండ్ సర్టిఫికేషన్ రెండు ఉంటాయి. ఐఎమ్ టెల్లింగ్, సర్టిఫికేషన్ అంటే క్వాలిటీ సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది. ఇది ఇక్కడ అమ్మకుండా వేరేది ఇక్కడ అమ్మితే నువ్వు ఎందుకు అమ్మావు, నువ్వు అమ్మాల్సింది ఆ షాప్లో, అది కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది. ఎక్కడ అమ్మావో అక్కడి నుంచి. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నాం, మార్నింగ్ నాకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి అమ్మాడు, ఎక్కడిచ్చాడు, ఇంటి దగ్గర ఇచ్చాడా, వర్క్ ప్లేస్ అంటే నరేగా పనులు చేసి అక్కడ ఇచ్చాడా, హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇచ్చాడా, లేకపోతే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చాడా, దివ్యాంగులు ఉంటే ఎక్కడ హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చారా, అన్ని డీటెయిల్స్ వస్తాయి. సేమ్ థింగ్, దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టు సెల్ ఫ్రమ్ షాప్. నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్. బెల్ట్ షాప్లో కానీ అమ్మితే బెల్ట్ తీస్తాం. ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే ఈ యాప్ ఉపయోగపడుతుంది. అది అయిన తర్వాత ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో మీరు టెస్ట్ చేసుకోండి. ఇటీవల కాలంలో ఈ కుట్రలో భాగంగా మీరు ఒకసారి ఆలోచిస్తే శవ రాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వీళ్ళకు. తండ్రి చనిపోతే 5 ఏళ్లు శవ రాజకీయాలు చేశారు. ఆ తర్వాత 30,000 మంది అనారోగ్యం పాలై నాసిరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు. జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే ఎంక్వైరీ చేయాల, టెస్ట్ చేయాల, పోస్ట్ మార్టం చేయాల. అంటే ఒక బాధ్యతారాహిత్యంగా చేసి దాన్ని కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇది జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టన్ని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా, సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల చనిపోయారని కరోనా దీన్ని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేసారు. అంటే ఒక ప్యానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో ఒక అలజడి రావాలి, అశాంతి రావాలి, దాని మీద వీళ్ళు రాజకీయం చేయాలి, శవ రాజకీయాలు చేయాలి. అందుకే చెప్తున్నా, జాగ్రత్తగా పనిచేయండి. ఈ శవ రాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్ళే ఈరోజు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కావాలంట. సిబిఐ ఎంక్వైరీ అంటే 15 ఏళ్ళు, లాస్ట్ టైం 11 కేసులు ఉన్నాయి కదా, కాలక్షేపం చేయొచ్చు. అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం. కోరస్ డెవలప్ చేశారు, మార్నింగ్ ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఏం చేసినా జరిగిపోతుంది రాజకీయ ముసుగులో అనుకుంటే అది జరగదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చిత్తశుద్ధి ఉండాలి మీకు. చిత్తశుద్ధి లేదు, విచ్చలవిడితనం వచ్చింది, ఏం చేసినా జరిగిపోతుందని ధీమాకు వచ్చారు. ఆ ఆటలు సాగని అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ